ముంబైలోని అతిపెద్ద కళ్యాణ మండపం జష్మికా మహల్. కానీ మన ఆలియా యొక్క దృష్టి ఇంకెక్కడో ఆగిపోయింది. వా మేహుల్ సార్, బొబ్బట్టు ఇంకా శ్రీఖండ్ కూడా. ఆకలి కేకలు కనిపిస్తున్నాయి. ముందు బుఫేని చెక్ చేద్దామా? ఆలియా, ఇక్కడికి మనం పెళ్లి అటెండ్ చేయడానికి వచ్చాం, ఫుడ్ టెస్టింగ్ కోసం కాదు. అసలే ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఏదో తేడాగా కనిపిస్తున్నారు. అరే సార్, అసలైన ఖజానా పెళ్లిళ్లలో ఫుడ్ కౌంటర్ లో ఉంటుంది. మీరు అనవసరంగా అన్ని చోట్ల ఇన్వెస్టిగేషన్ వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఒక్కసారిగా మ్యూజిక్ మారిపోతుంది. ఇంకా గట్టిగా ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. వధువు తల్లి విఐపి చేంజింగ్ రూమ్ నుంచి ఏడుస్తూ బయటికి వస్తుంది. ఆమె నేరుగా ఆలియా ఇంకా మేహుల్ వద్దకు వచ్చి చేతులు జోడిస్తుంది. ఆలియా తల్లి, మేహుల్ బాబు, అంతా అయిపోయింది, అంతా నాశనం అయిపోయింది. నాకు హెల్ప్ చేయండి బాబు. పిన్ని, ఏమైంది? బాబాయ్ బానే ఉన్నాడు కదా? ఆంటీ, శాంతించండి. ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి, అప్పుడు చెప్పండి ఏం జరిగిందని. మేము ఇక్కడే ఉన్నాం. అది మా పారంపర్యంగా వస్తున్న నగలు. మండపంలో 10 నిమిషాలు చూపించాల్సుంటుంది. అది ఎవరో మార్చేశారు. ఇది అసలైన బంగారం కాదు. సంగీత శబ్ద హోరుమాటున దొంగతనం జరిగింది. కానీ దొంగ ఇంత తక్కువ సమయంలో బంగారాన్ని ఎలా మార్చాడు? నేను ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా చేంజింగ్ రూమ్ చెక్ చేయాలి. లాజికల్ ఆర్మీ, ఈ దొంగతనం రహస్యాన్ని ఛేదించడంలో మీరు నాకు తోడుగా నిలబడండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని నొక్కండి. త్వరగా. పిన్ని, మీరు కంగారు పడకండి. మనతోటి మేహుల్ సార్ ఉన్నారు. దొంగ పాతాళంలో ఉన్నా కూడా బయటికి తీస్తారు. ఏమంటారు మేహుల్ సార్? ఆంటీ, ఇది ఎదురుగా ఉంది. ఇదంతా నకిలీ జ్యువెలరీయా? అవును మేహుల్ బాబు. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. దీనిలో చాలా ఖరీదైన పెర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది. ఆంటీ, ఉదయం నుంచి ఇక్కడికి ఎవరైనా వచ్చారా? లేదు మేహుల్ బాబు. మేహుల్ అర్థం చేసుకుంటాడు, దొంగ ఒక ఆడపిల్ల. ఎలా లాజికల్ ఆర్మీ, మేహుల్కి ఇది ఎలా అర్థమైంది? ఎదురుగా పెట్టి ఉన్న గ్లాస్ ని చూడండి. దాని మీద లిప్స్టిక్ గుర్తుంది. ఇంకా అది ఫ్రెష్ గా కూడా ఉంది. దొంగతనంలో ఖచ్చితంగా ఇద్దరున్నారు. సార్, మీరది ఎలా చెప్తున్నారు? ఆ పర్ఫ్యూమ్ స్మెల్ కేవలం బాక్స్ మీద ఉంది, గ్లాస్ మీద లేదు. సార్, ఇంత పెద్ద పెళ్లి మండపంలో దొంగని మనం ఎలా వెతుకుతాం? చాలా సులభంగా ఆలియా. నేను రిసార్ట్ మేనేజర్ కి ఫోన్ చేసి మెయిట్స్ అందరినీ వెనుక కారిడార్ లో ఉండమని చెప్పాను. ఎవరైతే ఉదయం నుండి ఆ రూమ్ కి దగ్గరలో తిరిగారో వాళ్ళు. ఉదయం 11 గంటలకి పెళ్లి కూతురు గదిలో మంచినీళ్లు తాగడానికి ఎవరు వెళ్లారు? సార్, పొద్దున్నుంచి నేను గెస్ట్ లాంజ్ లో క్లీనింగ్ చేస్తున్నా. నేను అక్కడికి వెళ్ళలేదు. సార్, నేను బాల్కనీలో విండోస్ ని క్లీన్ చేస్తున్నా. నేను ఆ ఫ్లోర్ కి అసలు వెళ్ళనే లేదు. సార్, నేను పెళ్లి కూతురు రూమ్ దగ్గర ఉన్నాను, కానీ ఆ జ్యువెలరీ రూమ్ లోకి నేను వెళ్ళలేదు. ముగ్గురు మేట్స్ కూడా వాళ్ళ తప్పేమీ లేదన్నట్టు చెప్పారు. కానీ మేహుల్కి వారిలో ఒకరి మీద అనుమానం కలిగింది. కానీ ఎలా? మీకేమైనా అర్థమైందా? జవాబు చాలా సింపుల్. మేడ్ 3 యొక్క లిప్స్టిక్ గ్లాస్ మీద ఉన్న కలర్ తో ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతోంది. సార్, నన్ను క్షమించండి. నేను తప్పు చేశాను. కాదు, దొంగతనం. దొంగతనం ఎలా చేసావు, ఎవరితో చేసావు, తొందరగా చెప్పు. సార్, నాకు వాళ్ళు చెప్పారు, ఈ బ్యాగ్ లో ఆర్టిఫిషియల్ నగలున్నాయి. ఇవి తీసుకెళ్లి పైన నిజమైన నగలతోటి రిప్లేస్ చేసి మండపం వెనకాలున్న పూల బుట్టలో పెట్టమని చెప్పారు. నేనదే చేశా. ఓరి దేవుడా, ఈ పూల బుట్ట అంతా ఖాళీగా ఉంది. లేవు కదా? నగలు ఏమై ఉంటాయి సార్? ఆ మేడ్ ఏమన్నా అబద్ధం చెప్తుందంటారా సార్? లేదాలియా, మేడ్ అబద్ధం చెప్పడం లేదు. శ్రద్ధగా చూడు. ఈ బుట్టకి చుట్టుపక్కల కింద చాలా పూలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి, పైగా తాజాగా. అంటే వాడు అసలైన నగలు ఈ బుట్టలోంచి తీసినప్పుడు బంతి పూల రెక్కలు కింద పడి ఉంటాయి, అంతే కదా? సరిగ్గా చెప్పేవాలియా. కానీ బ్యాక్ స్టేజ్ ఏరియాలో మనకెవరూ కనిపించట్లేదు. దొంగతనం చేసిన దొంగని ఎలా పట్టుకుంటాం మనం ఇంత పెద్ద మండపంలో? బంగారం అయితే బుట్ట నుంచి మాయమైపోయింది. కానీ దొంగ హడావిడిలో తన వెనుక పెద్ద సాక్ష్యాన్ని వదిలిపెట్టి వెళ్ళాడు. జాగ్రత్తగా ఈ 3 దారుల్ని చూడండి లాజికల్ ఆర్మీ. ఏంటి, మీరు చెప్పగలుగుతారా అసలైన దొంగ ఏ దారి గుండా వెళ్ళాడని? జవాబు చాలా సింపుల్. పూలబుట్ట బంతి పూలతో నిండి ఉంది.
ఒకవేళ మీరు పాత్ బిని జాగ్రత్తగా చూస్తే దొంగ యొక్క పాద ముద్రలతో పాటుగా బంతిపూల విచ్చిన రెమ్మలు కూడా అక్కడ పడి ఉన్నాయి. అవి మిగతా దారుల్లో లేవు. అంటే దీనర్థం దొంగ పాత్ బి లేదా మెయిన్ డెకరేషన్ కంట్రోల్ రూమ్ వైపుగా వెళ్ళాడు. దొంగ హడావిడిలో పూలు కింద పడవేసుకుంటూ వెళ్ళాడు. ఆలియా అతను ఎదురుగా స్పేర్ డెకరేషన్ రూమ్ వైపు వెళ్ళాడు. పద. ఆగక్కడ, ఎక్కడికి పరిగెడుతున్నావు? అసలైన నగలు తీసుకుని నీ ఆటలు ఇంకా సాగవు. ఏంటి అసలు బంగారమా? ఏం మాట్లాడుతారు మీరు? నేను కేవలం స్టేజ్ మీద మిగిలిన వస్తువుల్ని సర్దుతున్నాను. నాకు దొంగతనంతో ఎటువంటి సంబంధం లేదు. దొంగతనం నువ్వే చేశావు. లాజికల్ ఆర్మీ, మేహుల్ కల ఎందుకు అనిపించింది అతనే దొంగ అని? జాగ్రత్తగా చూడండి, అతని ఒంటి మీద ఇప్పటికి కూడా బంతిపూల రెక్కలు పడే ఉన్నాయి. నిజం చెప్పు, బంగారం ఎక్కడా? లేదా పోలీసుల లాఠీ దెబ్బరు చూడాల్సి ఉంటుంది. సార్, నేను కొద్దిసేపటి ముందే బంగారాన్ని ఆ డస్ట్బిన్ లో పడేశాను. మేహుల్ ఇంకా ఆలియా వెంటనే డస్ట్బిన్ చూస్తారు, కానీ అది ఖాళీగా పడి ఉంటుంది. సార్, వీడు తప్పకుండా అబద్ధం చెప్తున్నాడు. లేదా ఆలియా, ఇతను నిజమే చెప్తున్నాడు. ఎందుకు లాజికల్ ఆర్మీ? మేహుల్ కల ఎందుకు అనిపించింది? ఎదురుగా ఉన్న దారిని చూడండి, అక్కడ జ్యువెలరీ పడి ఉంది. అంటే దొంగ ఇప్పుడే ఇటు నుంచి బంగారం తీసుకొని పారిపోయాడు. పదాలియా, దొంగకి మనం చాలా దగ్గరగా ఉన్నాం. ఆగు సెక్యూరిటీ గార్డ్, వచ్చిన పెళ్లికి వచ్చిన వాళ్ళని రక్షించడం పోయి నువ్వే దొంగతనం చేస్తావా? సార్, వాడు గేట్ వైపు పరిగెడుతున్నాడు. గార్డ్ గేటుకి చాలా దగ్గరగా ఉన్నాడు. ఇంకా పరిగెడితే అతన్ని పట్టుకోవడం ఏమాత్రం సాధ్యం కాదు. ఆలియాకి అతన్ని పడేయడానికి చుట్టూ ఉన్న వస్తువుల్ని జాగ్రత్తగా ఉపయోగించాలి. మీరు చూడండి, ఒక లోహపు పైప్, కేటరింగ్ వాళ్ళ గుండ్రటి ప్లేట్స్, ఇంకా పెద్ద పూలదండలు పడున్నాయి. లాజికల్ ఆర్మీ, మీరు ఆలోచించి చెప్పగలరా? ఆలియా ఏ వస్తువుని విసిరి దొంగని ఈజీగా పడవేయగలుగుతుంది? జవాబు చాలా సింపుల్. గుండ్రంగా ఉన్నటువంటి ప్లేట్స్. ఒకవేళ ఆలియా గుండ్రంగా ఉన్న ప్లేట్స్ ని నేల మీదకు విసిరివేస్తే అప్పుడు పారిపోతున్న దొంగ పాదాల మధ్య ప్లేట్ పడినప్పుడు అతను బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోతాడు. లోహపు పైపు బరువైనది, ఇంకా దండ దూరంగా వెళ్ళదు. చూసారా మేహుల్ సార్, నా కేటరింగ్ ప్లేట్స్ చేసిన మ్యాజిక్. శ్రీఖండ్ అయితే దొరకలేదు, దొంగ అయితే తప్పకుండా దొరికాడు. సార్, నన్ను క్షమించండి. నాకేం తెలియదు ఈ బంగారం ఎవరిదో. ఒక మేడమే నాకు దొంగతనం చేయడానికి 50,000 రూపాయలు ఇచ్చారు. ఆమె గార్డెన్ లో VIP కార్నర్ లో నా కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరా మేడం? సార్, నాకేం తెలియదు. ఆమె తన ముఖం దాచుకున్నారు. ఇంకా ఏం చెప్పిందంటే పనవగానే తను గార్డెన్ దగ్గర ఉన్న VIP లాంజ్ దగ్గర కలుస్తుందని. మేహుల్ సార్, ముహూర్తానికి టైం అయిపోతోంది. ఈ అసలైన నగలు తీసుకుని నే పిన్ని గారికి మండపంలో ఇచ్చొస్తాను. మీరు ఆ మాస్టర్ మైండ్ ఉమ్మని పట్టుకోండి. సరిగ్గా చెప్పేవాలియా, నువ్వు కార్యక్రమం జరిగించు. నేను ఆ లేడీ సంగతి చూస్తాను. ఇక్కడ ఎవరూ లేరు. ఏంటి, ఆ గార్డ్ అబద్ధం చెప్పాడా? ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. గార్డెన్ లో మనుషులెవరూ కనిపించలేదు, కానీ నేల మీద కనిపించిన ఆ పాదాల గుర్తులు చూసి మేహుల్కి చాలా విచిత్రమైన ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం అర్థమైంది. లాజికల్ ఆర్మీ, మీరు ఈ ఫుట్ ప్రింట్స్ చూసి చెప్పగలుగుతారా మేహుల్కి ఏ విషయం అర్థమైందని? జవాబు చాలా సింపుల్. ఒకవేళ మీరు ఈ ఫుట్ ప్రింట్స్ ని జాగ్రత్తగా చూసినట్లయితే దాని వెనుక వైపు భాగం కేవలం ఒక డాట్ లాగా ఉంది. ఇవేమి సామాన్యమైన ఫుట్ ప్రింట్స్ కావు. ఇవి హై హీల్స్ ధరించినటువంటి ఒక అమ్మాయి యొక్క ఫుట్ ప్రింట్స్. ఫుట్ ప్రింట్స్ ని జాగ్రత్తగా గమనించండి లాజికల్ ఆర్మీ. ఈ గుర్తులు ఒక హై హీల్స్ ధరించిన అమ్మాయివి. దీని అర్థం ఇప్పుడు మన దగ్గర దొంగ యొక్క 2 కీలకమైన ఆధారాలున్నాయి. మొదటిది VIP రూమ్ లో వచ్చిన పెర్ఫ్యూమ్ స్మెల్, రెండవది హై హీల్స్. తిరిగి మండపానికి వెళదాం. దొంగ ఇక ఎక్కువసేపు ఈ కళ్యాణ మండపంలో ఉండే అవకాశం లేదు. గార్డెన్ లో చూసిన హై హీల్స్ ఫుట్ ప్రింట్స్ ని ఫాలో చేస్తూ మేహుల్ మండపానికి చేరుకుంటాడు. అక్కడ మేహుల్ లేడీస్ ని అబ్జర్వ్ చేస్తుంటాడు. 3 లేడీస్ మీద మేహుల్ కి డౌట్ వస్తుంది. మరి మీరైతే చెప్పగలుగుతారా ఈ దొంగతనానికి కుట్ర చేసిన ఆ మహిళ ఎవరు అని? జవాబు చాలా సింపుల్. ఒకవేళ మీరు గనక లేడీ సి యొక్క శాండిల్స్ ని జాగ్రత్తగా చూస్తే వాటి మీద ఇప్పటికి కూడా గార్డెన్ లో తడిచిన మట్టి గుర్తులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. గార్డెన్ లో గార్డ్ మీకోసం ఎదురు చూస్తున్నాడు కదా. మీ హిల్స్ కంటూ ఉన్న మట్టి మీ నిజమేంటో చెప్పేసింది. అవును, నేనే సెక్యూరిటీ గార్డ్ కి 50,000 ఇచ్చి ఆ నగలని డస్ట్బిన్ లో పెట్టమని చెప్పా. నన్ను క్షమించండి.
ఏదో పొరపాటుగా ఉంది, చాలా పెద్ద పొరపాటు. ఏమైంది మేహుల్ సార్? మాస్టర్ మైండ్ ని పట్టుకున్నాం, ఇప్పుడు ఇంకా గడబడి ఏంటి? చేంజింగ్ రూమ్ లో దొరికిన నగలపై ఉన్న ఆ ఖరీదైన పెర్ఫ్యూమ్ స్మెల్, ఆ స్మెల్ మీ దగ్గర రావడం లేదు. నువ్వైతే చాలా నార్మల్ రోజ్ పెర్ఫ్యూమ్ వేసుకున్నావు. ఒకవేళ హిల్స్ ఈమెవే అయితే ఆమె దగ్గర నుంచి పెర్ఫ్యూమ్ స్మెల్ ఎందుకు రావడం లేదు? అంటే ఆ స్మెల్ ఎవరిదో? రూమ్ లో దొంగతనం జరిగినప్పుడు అక్కడ ఇంకెవరో కూడా ఉన్నారు. ఇంకొక బాసా? ఇప్పుడు ఇంత పెద్ద పెళ్లి మండపంలో వచ్చిన వాళ్ళందరూ డబ్బున్న వాళ్లే, అందరూ మంచి పర్ఫ్యూమ్స్ వేసుకున్నారు, ఎలా పట్టుకోవటం? రామ్మా ఆలియా తల్లి, ఇదిగో ఈ పర్ఫ్యూమ్ వేసుకో. ఇవాళ నువ్వు చాలా కష్టపడ్డావు. ఓహో, అయితే ఇదా విషయం. అరే మేహుల్ సార్, ఈ పర్ఫ్యూమ్ వాసన చూస్తుంటే నగల దగ్గర వచ్చిన పర్ఫ్యూమ్ వాసన వస్తోంది. పిన్ని కూడా ఉందా ఏమిటి? అరే లేదమ్మా ఆలియా తల్లి, దొంగతనం నేను అలాంటిదేమీ లేదు. ఆలియా, ఆంటీ ఎలాంటి దొంగ కాదు. అసలు విషయం ఏమిటంటే ఆంటీ ఉదయం బంగారం అక్కడ పెట్టినప్పుడు అప్పుడు ఆమె ఈ స్ట్రాంగ్ పెర్ఫ్యూమ్ ని వేసుకున్నారు. దీని స్మెల్ ఆ బాక్సెస్ మీద ఉండిపోయింది. అయితే నేను జనసందోహంలో ఎవరో మూడో దొంగ కోసం వెతికాను. ఓహో అమ్మయ్యా, అంటే వేరే బాస్ లేరనమాట. సార్ నేనైతే బాగా అలసిపోయాను. కేస్ క్లోజ్ అయిపోయింది, నిజమైన బంగారం దొరికేసింది. ఇప్పుడు అసలైన ఖజానా దగ్గరికి వెళ్దాం పదండి. బుఫే నన్ను పిలుస్తోంది.